పుట్టాం. అంటే మన ప్రేమల్ని పంచుకుంటూ మన బిడ్డను పెంచుకుందాం. అలా చూస్తావేంటి నీలవేణి? నా వైపు నువ్వు కూడా కోపంగా చూస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇది మీ మీద కోపం కాదు సార్, నా మీద కోపం. ఏ? పిచ్చిదాన్నో అమాయకురాలను ఏవి మంచినీళ్ళో ఏది మందో తెలియకుండా తాగాను కదా. నోటికొచ్చినట్టు వాగాను. ఆ తర్వాత మత్తెక్కి అలా పడిపోయాను. ఇప్పుడు దాని ఫలితం అనుభవిస్తున్నాను. మగాళ్లు తాగితే తెల్లారేలోపు మత్తు దిగిపోతుంది. నేను తాగినందుకు ఈ బరువు దించుకోవడానికి 9 నెలలు పడుతుంది. నువ్వలా మాట్లాడుతుంటే నీ మాటలు నా చెవికి వినపడట్లేదు నీలవేణి. నా చెంపల్ని కొడుతున్నట్టున్నాయి. నేను మిమ్మల్ని ఏమీ అనట్లేదు సార్. నువ్వు పేరు పెట్టి తిట్టాల్సిన అవసరం లేదు నీలవేణి. నువ్వు చెప్తుంటేనే నాకు శిక్ష పడుతున్నట్టుంది. నేనెవర్ని సార్ మిమ్మల్ని శిక్షించడానికి? మీ పెళ్లిలో 4 రోజులుండి వెళ్ళిపోదామని వచ్చిందాన్ని. కానీ నేనిప్పుడు నలుగురు మధ్యలో నలుగుతూ ఇక్కడే ఉండిపోయాను. ఇప్పుడు ఏమైంది నీలవేణి? నేను నిన్ను మంచిగానే చూసుకుంటున్నాను కదా. నా కడుపులో ప్రాణం పోశారు కదా, అది చాలండి. ఏది? ఎక్కడుంది? ఏంటి మేడం? నైఫ్ 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 అంటే కత్తి 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 ఎక్కడుంది? అయ్యో, ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికా? ఫ్రూట్స్ కట్ చేయడానికి కాదు, మర్డర్ చేయడానికి. ఏది?